ఇవాల్టి ర్యామ్స్ స్టోరీస్లో టమాటా చారు ఎలా చేయాలో తెలుసు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఇది మా స్టైల్ వే ఆఫ్ డూయింగ్ అన్నమాట. టమాటా ముక్కలు, ఎల్లిగడ్డ, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ టమాటా ముక్కలు, మనం నానబెట్టుకున్న చింతపండు, ఇంకా ఒక 4 తెల్లవాయి అంటే ఎల్లిగడ్డ వేసేసి మంచిగా మిక్సీ పట్టాలి. మీరు టమాటా ఇంకా చింతపండు ఉడకబెట్టేసి టమాటాకు చక్కగా తోలు తీసేసి అంటే చల్లారిన తర్వాత అప్పుడైనా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా ఇట్లా పచ్చిది పట్టుకున్నా పర్వాలేదు. ఇలా మెత్తగా మిక్సీ పట్టి పెట్టేసుకోవాలి. టమాటా ఇంకా చింతపండు కూడా గుజ్జు అయిపోతుంది అన్నమాట. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి పెట్టుకొని అలా పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు రసానికి పోపు పెట్టుకుందామండి. ఒక రసం గిన్నె తీసుకొని, అంటే నేను రసానికి సపరేట్ పెడితే కూడా రసం గిన్నె అన్నాను. అందులో నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఈ పోపు గింజలన్నీ ఇంకా అన్నీ వేసేసి, ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, తెల్లవాయి, రసంలో ఉల్లిపాయ అనేది ఆప్షనల్ అండి, అది మన ఇష్టము. కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే మానుకోవచ్చు. కొందరు వేస్తారు, కొందరు వేయరు. నేను చింతపండు రసంలో అయితే వేయను, కానీ టమాటా రసంలో అయితే వేస్తాను. ఇప్పుడు పోపు కాగింది. ఇందులో మనం మిక్సీ పట్టి ఉంచుకున్నటువంటి టమాటా రసాన్ని పోసేసుకుందాం. ఇలా కలబెట్టుకుంటూ పైపైన పోసేస్తే ఒకేలా చింతపండు కింద ఏదైనా చెత్తలాగా ఉన్నా కూడా అదంతా నిలిచిపోతుంది. ఈ రసం పోసిన తర్వాత ఇందులో మనము చక్కగా సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా, కడిగేసి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి మన ఇష్టము, సరిపోతుంది. అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసేసి దీన్ని మంచిగా ఉడకనివ్వాలి. ఈ పులుపు వచ్చేసి మీరు చూసుకోండి. ఎందుకు అంటే పులుపు చాలా పుల్లగా తింటారు. చారు అంటే పుల్లగా ఉండాలి కదా అని. మా వాళ్ళు అట్లా తినరు, నార్మల్గానే ఉండాలంటారు. అంటే పులుపు తెలియనట్టు ఉండాలన్నమాట, అది స్టైల్. అట్లా ఉండాలంటారు కాబట్టి నేను నీళ్ళు చూసుకొని పోసుకున్నాను, కొద్దిగా ఎక్కువగానే. ఇది బాగా ఉడకనివ్వాలి. ఇందులో 2 నిలువుగా చీరినటువంటి పచ్చిమిర్చి, పోపులో వద్దు, విడిగానే ఉడుకు పట్టేటప్పుడు వేసి మంచిగా ఉడకనిస్తే ఆ ఉడికి ఆ మిరపకాయల టేస్ట్ అనేది మన రసానికి బాగా పడుతుంది, అంటే కారం మంచిగా వస్తుంది. ఈ రసం చక్కగా ఉడుకుతుంది. 5 నిమిషాలకు తక్కువ కాకుండా ఉడకబెట్టుకోండి. తక్కువ కాకూడదు, ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ కాకూడదు అనమాట. ఎందుకనంటే మనం పచ్చి టమాటా వేసాం కదా, అది మంచిగా ఉడకాలి, పచ్చివాసన వస్తుంది లేకపోతే. కాబట్టి 5 నుంచి 10 నిమిషాలు ఉడకబెట్టుకోండి. కొంచెం చిన్న మంట మీద ఉడకబెట్టుకోండి. పెద్ద మంట పెడితే వాటర్ అంతా గోవింద. కాబట్టి చిన్న మంట మీద ఉడకబెట్టుకోండి. మంచి గుమ వాసన వస్తుంది. ఉప్పు గిప్పు అన్నీ సరిపోయినాయి. ఇప్పుడు ఇందులో రసం పొడి మనం ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నదైనా పర్లేదు, లేదు బయట నుంచి కొనుక్కొచ్చుకున్నదైనా పర్లేదు. రసం పొడి వేసిన తర్వాత ఇంకెక్కువసేపు ఉడకనేయద్దు. నీట్గా స్టవ్ బంద్ చేసేసి మూత పెట్టేసుకుంటే ఆ రసం పొడి వాసన, ఆ గుమగుమ అంతా రసం నీట్గా పట్టేసుకుంటుంది. ఉంటుంది కదా, సెగ ఉంటుంది కదా, ఆ సెగకు
ఉడుకుతూ ఉంటుందన్నమాట. ఓకే, మన రసం రెడీ అయిపోయింది. Please like, share and subscribe.